So, as a final tip to aspiring actors, right? If you were to give 3 tips. టిప్స్ అనలేము. ఫస్ట్ నిజంగా సీరియస్‌గా పర్స్యూ చేయాలనుకుంటే ఆనెస్టీ ఉండాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని మీద ఆనెస్టీ ఉండాలి. సేమ్ టైమ్ ఆ స్కిల్ ఏదైతే ఉందో ఈరోజు 100 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. అంతమందిని కాదని నీ దగ్గరికే రావాలంటే నువ్వు వాళ్ళకంటే బెటర్‌గా ఏం ఆఫర్ చేయగలుగుతావు? అది అప్‌డేటెడ్ అయ్యి ఉండాలి. వాళ్ళకంటే బెటర్‌గా నువ్వు కనబడితే నువ్వు కావాలి. లేకపోతే ఇంకొకరొస్తారు. ఇక్కడ కాంపిటీషన్ అంతే ఉంటది. థర్డ్‌ది ఎప్పటికప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారుతుంది. సినిమా మారుతుంది. నీ తీసుకునే ఏమంటారు చాయిసెస్ అది మీడియం అయినా, సినిమా అయినా, జానరాలు. సో, నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే కానీ ఉండవు. లేకపోతే ఇంకొకరొచ్చేస్తారు. సో, మా సార్ అంటూ ఉండేవాడు, "కొత్త నీరు అనేది ఎప్పుడు వస్తూ ఉంటది" అని. ఈరోజు నువ్వు ఉన్నావంటే నిన్న నీ ప్లేస్‌లో ఇంకొకరు ఉంటారు. ఈరోజు నువ్వు ఉన్నావంటే రేపు ఇంకొకరు నీ ప్లేస్‌కొస్తారు అని. సో, కాంపిటీషన్ తట్టుకోవాలంటే నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితూనే ఉండాలి. సేమ్ టైమ్ కొత్తదేదో ఆఫర్ చేస్తూనే ఉండాలి. Okay. నైస్. So, వన్ లాస్ట్ క్వశ్చన్. yeah. సో తిరువీర్ ఇప్పుడు ఇండస్ట్రీలో నువ్వు సినిమాలు చూస్తున్నప్పటి నుంచి తెలుగు సినిమాకి ఇప్పుడు నువ్వు సినిమాలో పనిచేస్తున్నావు కదా, తిరువీర్ ఏ పొజిషన్లో నువ్వు చూడాలనుకుంటున్నావు తిరువీర్ని? అంటే ఇట్లాంటి మూవీస్ యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ కోర్స్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఏ పొజిషన్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండాలని? పొజిషన్ అన్ను కానీ ఇంకా నాకు యాక్టింగ్ వద్దు నేను చేయను అనేదాకా పని ఉండాలి. అది వస్తే చాలు. అది పర్టికులర్గా స్టార్ లేకపోతే యాక్టర్ ఇవన్నీ కాకుండా వీడికి ఏది ఇచ్చినా చేస్తాడు, వీడితో ఏదైనా చేయించుకోవచ్చు అనేలాగా నేను చేసిన రోజులు పని ఉంటే చాలు. పొజిషన్ అనేది అది నేను చెప్పాను కదా, యాక్టింగ్కే జాబ్ వద్దు అని వచ్చా. ఈరోజు మళ్ళీ వచ్చాక నేను ఎప్పుడు ముందు లేదు ఇప్పుడు లేదు, నేను ఈయనలాగా ఉండాలి లేకపోతే ఈ ప్లేస్లో చూడాలనుకుంటున్నానని. ఫస్ట్ థింగ్ మనం హ్యాపీగా ఉన్నామా, ఇది ఫస్ట్ ప్రయారిటీ. 2 చేసిన రోజులు పని ఉందా, ఇది నెక్స్ట్ ప్రయారిటీ. నైస్. మళ్ళీ ఇది కూడా 9 to 5 జాబ్ లాగా నీకు బోర్ కొట్టకూడదు. అయితే కొడితే వెళ్ళిపోతావు. విచిత్రం ఏంటంటే ఉల్టా ఏమైందంటే ఏదైతే ఆ 9 to 5 జాబ్ వద్దనుకున్నామో ఇది 24 hours జాబ్ అయింది. 24 hours ఏంటంటే షూటింగ్ తర్వాత కూడా నరేషన్స్ ఉంటాయి, లేకపోతే మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే వర్క్షాప్స్ ఉంటాయి, లేకపోతే అంటే ఒక్కొక్కసారి పండుగల రోజు కూడా షూటింగ్ ఉంటుంది, సండేస్ రోజు కూడా పెడతారు షూట్, అవుట్డోర్ వెళ్తాము. లేకపోతే కొన్ని పరిస్థితులు ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఏంటంటే, అవును జాబ్ వద్దనుకున్నావు ఇదేంటి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అంటే 9 to 5 జాబ్ కాదు కానీ ఎక్స్ట్రా కూడా పని చేయాల్సి వస్తుంది. అంటే నైట్ షూట్స్ ఉంటాయి, లేకపోతే రెయిన్లో ఉంటాయి, కొన్నిసార్లు ఆడ్ క్లైమేట్లో పని చేయాల్సి వస్తుంది. కాకపోతే నువ్వు ఎంజాయ్ చేసినంత వరకు ఇది ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఇది 9 to 5 అయినా కూడా ఎందుకు ఇబ్బంది పెట్టట్లేదంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. ఇది నేను జాబ్ ఫీల్ అయి ఉంటే మేబీ పారిపోయేవాడిని ఈ పాట. అవునవును. సో హ్యాపీగా ఉన్నా కాబట్టి ఉన్నా. నైస్. Well, thank you, Tiruvir. Like I will repeat myself, you have one of the most impressive filmographies. థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ నువ్వు సినిమాలో ఉన్నావంటే ఇట్స్ డీసెంట్ స్టోరీ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ అట్లీస్ట్ యాజ్ అ క్రిటిక్ వీ కెన్ టెల్ యూ దట్, యాజ్ క్రిటిక్స్ వీ కెన్ టెల్ యూ దట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ పీపుల్ బిలీవ్ దట్ యాక్టింగ్ ఇస్ a craft that can be trained for and learnt